హాయ్ ఫ్రెండ్స్, బాహుబలి తర్వాత ఒక రేంజ్కి ఎదిగిన మన డార్లింగ్ ప్రభాస్కి మళ్ళీ అంతకు మించిన హిట్ని అందించి ప్రశాంత్ నీల్ నెవర్ బిఫోర్ అండ్ బిగ్గెస్ట్ మూవీ హిట్ని అందించాడు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన డార్లింగ్ అభిమానులకి ఇంకా అందరికీ ఒక మంచి హై వోల్టేజ్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ గిఫ్ట్తో మన ముందుకు వచ్చేసాడు ప్రభాస్. సలార్ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ధైర్యం మన చేయి పట్టుకొని ఒక యుద్ధాన్ని గెలిపించిందని చెప్పొచ్చు. నిజంగా ప్రభాస్ని చూస్తున్నంతసేపు అలాంటి ధైర్యం మన పక్కన ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. అలాంటి ఫ్రెండ్స్ ఎందుకు ఒకరిని వదిలి ఒకరు విడిగా ఉండాల్సి వచ్చింది? ప్రశాంత్ నీల్ సలార్తో మళ్ళీ తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. ఈ మూవీ బాక్సాఫీస్ షేక్ చేసింది. మొదటి 3 రోజుల్లోనే దగ్గరగా 400 కోట్లు సంపాదించింది. ఈ సినిమాలో బీజిఎం అయితే వేరే లెవెల్లో ఉంది. ప్రభాస్ కటౌట్కి ఏమాత్రం తగ్గకుండా సినిమాని క్రియేటివ్గా చేశారు. కటౌట్కి కంటెంట్ అక్కర్లేదని మళ్ళీ నిరూపించాడు. ఒక రేంజ్కి ఎదిగాక డైలాగ్స్తో పని లేదు, తానుంటే చాలు అని ప్రభాస్ రుజువు చేశాడు. ప్రభాస్ ఎలివేషన్స్ అయితే అదిరిపోయాయి. ఈ సినిమాలో స్నేహానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి స్నేహితులు ఎలా ఉండాలో చూపించాడు. అందరూ వాళ్ళ బలం చూపడానికి సైన్యాన్ని తెచ్చుకుంటే వరదరాజు మాత్రం తన ఫ్రెండ్ ఒక్కడినే తీసుకొస్తాడు. మన డైనోసార్ ముందు ఎలాంటి సైన్యమైనా చిత్తైపోవలసిందే. ప్రతి కథలో ఒక నాయకుడు ఉంటాడు, కానీ ఏ కథలోనైనా నాయకుడు ఇలాగే ఉండాలి అని చెప్పే స్టోరీ ఇది. నాకైతే నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు వస్తుందా అని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్. ఈ మూవీలో బీజిఎం ఎక్సలెంట్గా ఉంది అండ్ థీమ్ కూడా చాలా బాగుంది. రెగ్యులర్స్ మూవీలా కాకుండా డిఫరెంట్గా ఉంది. ఈ మూవీ థీమ్ వల్ల డిఫరెంట్ ఫీల్ వస్తుంది ఆడియన్స్కి. క్యారెక్టర్ విషయానికి వస్తే ప్రతి క్యారెక్టర్ కూడా వారి క్యారెక్టర్కి న్యాయం చేశారని చెప్పొచ్చు. ఫైట్స్ అయితే అదరగొట్టేశారు. ఓవరాల్గా చెప్పాలంటే మూవీలో ఎక్కడ బోర్ ఫీల్ లేకుండా స్టోరీ సాగిపోతుంది. క్యారెక్టర్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇది కేస్ ఫైర్ పార్ట్ కాబట్టి ఈ పార్ట్ లో చాలా సస్పెన్సెస్ ఉన్నాయి. ప్రభాస్ సౌర్యాంక వంశానికి చెందిన వాడని క్లైమాక్స్ లో రివీల్ చేశారు. కాబట్టి వరదరాజుకి దేవా చివరి వరకు సపోర్ట్ చేస్తాడా లేదా, వీరి ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుందా లేదా, జగపతి బాబు కాన్సాని వదిలి ఎక్కడికి వెళ్లారు, ప్రభాస్ చేతిలో ప్లాస్టిక్ కత్తిని చూసి ఈశ్వరీరావు దేవా మదర్ ఎందుకు అంత రియాక్ట్ అయ్యారు, తను ఎందుకు ప్రభాస్ ని కంట్రోల్ చేస్తుంది, శృతి హాసన్ క్యారెక్టర్ పర్పస్ ఏంటి, ఇలా చాలా క్వశ్చన్స్ ఆడియన్స్ లో ఉన్నాయి. మేబీ నెక్స్ట్ పార్ట్ లో సౌర్యాంక వంశంలో అన్ని క్యారెక్టర్స్ ని రివీల్ చేస్తారేమో చూడాలి. ఫ్రెండ్స్, ఈ మూవీని థియేటర్లో చూస్తేనే ఆ అనుభూతిని వేరే లెవెల్లో మీరు ఫీల్ అవుతారు. సో యు మస్ట్ వాచ్ ఇన్ థియేటర్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.